'వార్ 2' మూవీ ఇప్పుడే హిందీలో చూసేసొచ్చిన. నాకు కొంచెం ఏ సినిమా అయినా అథెంటిక్‌గా చూడబుద్దయితది. మెయిన్‌గా తమిళ్ నుంచి తెలుగు డబ్ ఓకే ఉంటది గానీ, హిందీ నుంచి తెలుగు డబ్ అంత బావుండదు. నేను వచ్చిన స్టఫ్ మొత్తం హిందీలోనే మంచిగా అనిపించింది నాకు. అందుకే హిందీలో ఎళ్ళిపోయినా థియేటర్‌లో. మెయిన్‌గా ఏందంటే ఎక్స్‌పెక్టేషన్స్ లో పెట్టుకున్నా. ఎందుకంటే ఇంతకుముందు 'స్పై యూనివర్స్' ఫిల్మ్స్‌లో పెద్దగా స్టోరీ ఉండదు. ఇందులో గూడా అదేముండదు. కొంచెం ఎన్టీఆర్‌ని బాగా చేపిస్తే బావుంటది అనుకోని ఎళ్ళినా. బట్ ఈ మాటకి ఆ మాట ఎన్టీఆర్ ఎంట్రీ నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఇంటర్వెల్‌లో ఎన్టీఆర్ యాక్టింగ్ క్రేజీ ఉంటది. క్లైమాక్స్‌లో అయితే ఇచ్చి పడేసిండు. సినిమా మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉందా అంటే, నెక్స్ట్ లెవెల్ ఉందని ఏం చెప్పట్లా. ఓకే. ఓకే ఉంది. డీసెంట్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ వీఎఫ్ఎక్స్ అంత గొప్పగా అయితే లేవు. సీరియస్‌లీ ఇంకొంచెం వర్క్ చేసి ఉండాల్సింది ఆ బోట్ సీక్వెన్స్ మాత్రం. కానీ క్లైమాక్స్ అరే! ఏంట్రా ఇది అనుకున్నా. కానీ ఒక రివీల్ ఒస్తది. ఆ రివీల్ తర్వాత ఫుల్ సాటిస్ఫై అయిపోయినా. ట్విస్ట్‌లు నేను చెప్పట్లే గానీ 'తారక్ అన్నకి' నెక్స్ట్ లెవెల్ ఎంట్రీ బాలీవుడ్‌లో ఇది. ఓవరాల్‌గా మూవీ ఎక్స్‌పీరియన్స్ డీసెంట్ యాక్షన్ ఎంటర్‌టైనర్. 'రితిక్' ఎంట్రీ సీన్, 'తారక్' ఎంట్రీ సీన్, ఆ సాంగ్ ఇద్దరు కలిపి ఉండేది, ఇంటర్వెల్ రివీలు, సెకండ్ హాఫ్‌లో ఒక కొంచెం స్టోరీ ట్రై చేశారు ఫస్ట్ టైమ్ 'స్పై యూనివర్స్‌లో'. ఏదో మొత్తం యాక్షన్ కాకుండా ఆ స్టోరీ వల్లనే క్లైమాక్స్‌లో బా హై వచ్చింది. ఏ మాటకి ఆ మాట అక్కడ స్లో అయింది అనుకుంటారు గానీ క్లైమాక్స్‌లో హై రావడానికి ఇక్కడ సెటప్ చేశారు. బట్ ఓవరాల్‌గా నాకు మూవీ ఓకే డీసెంట్ అనిపించింది. బట్ కలెక్షన్స్ ఎట్లుంటాయి? ఇప్పుడు 'క్లాష్‌లో' హిట్ అయిద్దా ఈ సినిమానే అంటే చెప్పలేము. ఎందుకంటే ఇంకో సినిమా గూడా ఉంది. నెక్స్ట్ ఆ రివ్యూ ఇస్తా. నెక్స్ట్ ఆ షోకే పోతున్నా. బట్ ఏ మాటకి ఆ మాట ఎవరన్నా అథెంటిక్‌గా చూడాలనుకుంటే హిందీలో ఎళ్ళండి. ఎందుకంటే తెలుగు డబ్బింగ్ కంటే హిందీ అథెంటిక్‌గా ఉంటదని నా ఫీలింగ్. ఫ్యాన్స్‌కైతే సినిమా నచ్చుతది. ఎందుకంటే ఎన్టీఆర్‌ని చాలా బాగా చూపెట్టారు. ఎన్టీఆర్ క్యారెక్టర్‌కి చాలా లేయర్స్ ఉన్నాయి. రితిక్ క్యారెక్టర్ కంటే ఎన్టీఆర్ క్యారెక్టర్‌లో కొంచెం డెప్త్ ఉందనమాట. డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్, క్యారెక్టర్ చేంజెస్, మూడ్ కూడా షిఫ్ట్ అయితూ ఉంటది. క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేయడము, కొంచెం ఫన్నీగా కూడా ఉంది. క అంటే క్యారెక్టర్‌లో చాలా లేయర్స్ ఉన్నాయి. అబ్బా! ఎన్టీఆర్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాడు అనుకున్నాం గానీ బానే. కాలర్ ఎగిరేసే మూమెంటేనేమో మరి. సినిమా అయితే ఓకే. బావుంది. నెక్స్ట్ లెవెల్ అని చెప్పను గానీ డీసెంట్ చూడొచ్చు.